మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ ను నమ్మి అన్ని విధాలుగా మోసపోయానని, కనీసం తన కుమారుడు అనుమానాస్పదంగా చనిపోతే ఆయన సరైన విధంగా స్పందించలేదని వైసీపీ నాయకుడు, ఏపీ పేపర్ మిల్ కార్మిక సంఘం నాయకుడు చిట్టూరి ప్రవీణ్ చౌదరి ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక సూర్య హోటల్లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో చిట్టూరి మాట్లాడుతూ, తిరుమల పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా తన కుమారుడు చనిపోయాడని, తాను పోలీసు కేసు పెట్టి పోరాటం చేస్తుంటే అండగా నిలబడటానికి కూడా ముందుకు రాలేదన్నారు. అటువంటి నాయకుడికి 5 ఏళ్ల పాటు సేవలు చేసి రాజకీయంగా, ఆర్థికంగా నష్టపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. పేపర్ మిల్లు యూనియన్కు సంబంధించిన 40 లక్షల సొమ్మును భరత్రామ్ పెట్టిన సమావేశాలకు ఖర్చు చేశానని తెలిపారు. ఆయన వెంట తిరిగినందుకు ఇప్పుడు ఉద్యోగం నుంచి సస్పెండ్ అయ్యారని పేర్కొన్నారు. కార్యకర్తలకు అండగా నిలబడలేని ఆయన రాజకీయాలు చేయడం ఎందుకని నిలదీశారు. తిరుమల స్కూల్ యాజమాన్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేది లేదని, న్యాయ పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. భరత్రామ్ వల్ల నష్టపోయిన బాధితులు ఇంకా చాలామంది ఉన్నారని, అందరూ బయటకు వస్తారన్నారు. ఈ సమావేశంలో రామశర్మ తదితరులు పాల్గొన్నారు. నేను తిరుమల యాజమాన్యం ఆల్రెడీ కేసు పెట్టడం జరిగింది. వాళ్ళు సంబంధిత దర్యాప్తు చేస్తారని సీఏ గారు హామీ ఇచ్చారు. మీరు స్టాండ్ అవ్వండి, మేము నిలబడతాం. ఆవిడ నిలబడలేదు, మీరు నిలబడండి, అదే చెప్పడం జరిగింది. ఖచ్చితంగా 100% నిలబడతాను సార్, ఇంకోటి జరగకూడదని చెప్పాను. అలా తిరుమల విషయంలో లీగల్గా ఫైట్ చేస్తే అందరూ డోకేయలేదు. నేను తీసుకోలేదంటే అక్కడ వదిలేశారంటే దాని అర్థం ఏంటి? నువ్వే తీసుకున్నావు, నువ్వు 2 లక్షలు కాదు 20 నువ్వు తిరిగానన్నావు కదా, 20 లక్షలు తీసేసుకో అని చెప్పే. 100% ఆ సంఘటన ఎలా జరిగింది, అది వచ్చా అసలు ఎందుకు గ్రిల్ పెట్టలేదు, ఇవన్నీ కూడా వారికి కోర్టు విచారణలో జరుగుతుంది. వాళ్ళు వాయిదాలు వస్తారు, దాని ప్రకారం మనం ఫైట్ ఇస్తాం. ఎటువంటి పర్సెంట్ డోకా లేదు. ఇప్పుడు నేషనల్ చైల్డ్ యాక్ట్ ఇవన్నీ ఉన్నాయి. మీకు లైన్గా లాయర్ గారు చెప్పారు, అవన్నీ నోటీసులు తయారైనాయి, కొన్ని వాటికి వెళ్ళినాయి, కొన్ని వాటికి ఈవేళ మధ్యాహ్నం వెళ్తాయి. రెండోది ఏంటంటే, ఇతని మీద నాకే ఇలా చేసాడంటే కార్యకర్తలు ఫోన్లు చేశారు. పార్టీలో వస్తే తిరిగాం కదా 5 ఏళ్ళు, ఇప్పుడు ఎందుకు రావట్లేదండి? ఆరు డౌట్ వచ్చింది, ఎందుకు రావట్లేదు భర్త గారు? ఇలాంటి లోఫర్ని వదిలే క్షమించే ప్రసక్తి లేదు. ఇలాంటి వాడు ఉంటే కార్యకర్తకి న్యాయం చేయనోడు ప్రజలకు ఏం చేస్తాడండి? ఇంకా పార్టీలో ఉంటే నిన్ను చంపేసుకున్నట్టే. ఎందుకంటే నేను సాక్షిలో ఇంటర్వ్యూ అయినప్పుడు పార్టీ ఏం చేయాలి? ఇమీడియట్గా భర్త ఫోన్ వాట్ ఈజ్ దిస్, నేను విజయవాడ వెళ్ళిపోతున్నారు కదా, ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ వచ్చింది? ఇప్పుడు ఇది ఎందుకు వాడుకోలేదు? ఇటు నాకు న్యాయం జరుగును, ఆ కొడుకు ఇంక ఎప్పుడు కూడా వాడు తప్పుడు పనులు చేయడు, లైసెన్స్ రద్దు చేస్తే వాడు బుద్ధి వస్తుంది. రెండోది ఏంటంటే, నువ్వు ఇంత పోరాడాం పార్టీ అని చెప్పి నీకు మైలేజ్ వస్తుంది. రెండు చేసుకో, నాకు చేయలే, రాష్ట్రానికి చేయలే, ఇంకేమవుతుంది ఇది?